హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏప్రిల్ 29th అండ్ 30th కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్: ఉత్తరప్రదేశ్లో గంగా ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్‌ను ఏ నాయకుడు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి నరేంద్ర మోదీ గారండి. ప్రధాని నరేంద్ర మోదీ 594 కిలోమీటర్ల గంగా ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభించారండి. మొత్తం ఏమేంటంటే 36,230 కోట్లండి. ఇది 6 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ అండి. మీరట్ నుండి ప్రయాగ్‌రాజ్ వరకు కనెక్టివిటీ అండి. మొత్తం 12 ముఖ్య జిల్లాల మీదుగా వెళ్తుందండి. సో, క్వెషన్ ఏంటండి? ఎక్కడ? ఉత్తరప్రదేశ్‌లో. ఏదండి పేరు? గంగా ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్‌ను ఏ నాయకుడు ప్రారంభించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నరేంద్ర మోదీ గారండి. ఎంతండి డిస్టెన్స్? 594 కిలోమీటర్ల గంగా ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారండి. మొత్తం వ్యయం ఎంతంటే 36,230 కోట్లండి. ఇది 6 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ అండి. అయితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కనెక్టివిటీ ఉందంటే మీరట్ నుండి ప్రయాగ్‌రాజ్ వరకు కనెక్టివిటీ ఉందండి. మొత్తం 12 ముఖ్య జిల్లాల మీదుగా ఇది వెళ్తుందండి. ఓకేనా? అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. మే 2026 నుండి ఓపీఈసీ మరియు ఓపీఈసీ ప్లస్ నుండి నిష్క్రమణ ప్రకటించిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. యుఏఈ. ఈ యుఏఈ మే 1, 2026 నుండి ఓపీఈసీ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ అండి. మరియు ఓపీఈసీ ప్లస్ నుండి బయటకు వస్తుందండి. 1967లో అబుదాబి ద్వారా ఓపీఈసీలో చేరిందండి యుఏఈ. సుమారు 60 సంవత్సరాల సభ్యత్వం ముగిసిందండి. ఓపీఈసీలో మూడవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉండేదండి. సౌదీ అరేబియా, ఇరాక్ తర్వాత యుఏఈ ఉండేదండి. మొదటి ప్లేస్‌లో సౌదీ అరేబియా మరియు ఇరాక్ అండి. తర్వాత యుఏఈ ఉండేదండి. సో, మన క్వెషన్ ఏంటండి? మే 2026 నుండి ఓపీఈసీ మరియు ఓపీఈసీ ప్లస్ నుండి నిష్క్రమణ ప్రకటించిన దేశం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. అయితే ఈ ఓపీఈసీ అంటే ఏంటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ అండి. ఎప్పుడండి? 1967లో అబుదాబి ద్వారా ఓపీఈసీలో చేరిందండి. సుమారు 60 సంవత్సరాల సభ్యత్వం ముగిసింది. అయితే ఈ ఓపీఈసీలో మూడో అతిపెద్ద ఉత్పత్తిదారండి యుఏఈ. మరి మొదటి 2 ప్లేస్‌లు ఏమున్నాయంటే సౌద్ అరేబియా మరియు ఇరాక్ ఉన్నాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో అదానీ కన్నెక్స్ ప్రకటించిన ఏఐ రెడీ డేటా సెంటర్ హబ్ సామర్థ్యం ఎంత? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి 1 గిగావాట్ అండి. ఈ ప్రాజెక్ట్ 5 సంవత్సరాల్లో అంటే 2026-2030 టైమ్ పీరియడ్ అండి. సుమారు 15 బిలియన్లు అంటే రూపీస్‌లో చెప్పుకుంటే 1.25 నుండి 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో నిర్మించబడుతుందండి. ఎక్కడ అంటే విశాఖపట్నంలోని తార్లువాడ, రాంబిల్లి, అడవివరంలో 600 ఎకరాల్లో విస్తరించబడిందండి. అదానీ కన్నెక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండి. గూగుల్ క్లౌడ్ టెక్నాలజీ, భారతీ ఎయిర్టెల్ కనెక్టివిటీ కలిసి మొత్తం అభివృద్ధి చేస్తున్నారండి వీళ్ళు. సో, మన క్వెషన్ ఏంటండి? ఎక్కడ? ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో అదానీ కన్నెక్స్ ప్రకటించిన ఏఐ రెడీ డేటా సెంటర్ హబ్ సామర్థ్యం ఎంత అంటే 1 గిగావాట్స్ అండి. పెట్టుబడి ఎంత అంటే $15 బిలియన్ అండి. అదే మన రూపీస్‌లో చెప్పుకుంటే 1.25 నుండి 1.35 లక్షల కోట్లండి. అయితే ఇది 5 సంవత్సరాల కోసం టైమ్ పీరియడ్ అండి. 2026 నుండి 2030. స్థానం ఎక్కడంటే విశాఖపట్నంలో ఏవండి? తార్లువాడ, రాంబిల్లి, అడివారంలో 600 ఎకరాల్లో నిర్మించబడుతుందండి. అయితే ఎవరెవరు కలిసి అభివృద్ధి చేస్తున్నారంటే అదానీ కన్నెక్స్ అండి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయితే. అలాగే టెక్నాలజీ అయితే గూగుల్ క్లౌడ్, అలాగే కనెక్టివిటీ అయితే భారతీ ఎయిర్టెల్ కలిసి అభివృద్ధి చేస్తున్నాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. బొగ్గు, చమురు, వాయువు వంటి ఇంధనాలను పూర్తిగా నిలిపివేయడానికి 2050 గడువు నిర్ణయించిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్ 2050 నాటికి ఫాసిల్ ఫ్యూల్స్ పూర్తిగా తొలగించే రోడ్ మ్యాప్ ప్రకటించిందండి. బొగ్గు 2030లో నిలిపివేయాలని, చమురు 2045కి, గ్యాస్ అయితే 2050లో నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయండి. సో, క్వెషన్ ఏంటంటే బొగ్గు, చమురు, వాయువు వంటి ఇంధనాలను పూర్తిగా నిలిపివేయడానికి 2050 ఎంతండి గడువు? 2050 గడువు నిర్ణయించిన దేశం ఏది అంటే ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్ అనేది ఈ ఫాసిల్ ఫ్యూయల్స్‌ని పూర్తిగా తొలగించే రోడ్ మ్యాప్‌ని ప్రకటించిందండి. బొగ్గుని 2030 లోపు, చమురుని 2045 లోపు, గ్యాస్‌నైతే 2050 లోపు నిలిపేయాలని నిర్ణయించుకుందండి. ఓకేనా?
నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ బ్యాడ్మింటన్ ఆటగాళ్ల ప్రతినిధిగా BWF అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ కౌన్సిల్‌లో ఓటింగ్ హక్కు పొందిన భారతీయ క్రీడాకారిణి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి పీవీ సింధు అండి. పీవీ సింధు BWF అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ కమిషన్‌లో చైర్పర్సన్‌గా కూడా పనిచేస్తారండి. 2026, 29 కాలానికి BWF కౌన్సిల్‌లో ఓటింగ్ సభ్యురాలండి. 2 ఒలింపిక్ పతకాలు గెలిచిన తొలి భారతీయ మహిళా షట్లర్ అండి. తెలుసు కదా మీకు. రియో 2016లో సిల్వర్ సాధించారు. అలాగే టోక్యో 2020లో బ్రాంజ్ సాధించారండి. అలాగే BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్ 2019లో గోల్డ్ మెడల్ కూడా సాధించారండి. మన క్వశ్చన్ ఏంటంటే ప్రపంచ బ్యాడ్మింటన్ ఆటగాళ్ల ప్రతినిధిగా BWF కౌన్సిల్‌లో ఓటింగ్ హక్కు పొందిన భారతీయ క్రీడాకారిణి ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పీవీ సింధు గారండి. ఈ పీవీ సింధు గారు అథ్లెటిక్స్ కమిషన్ చైర్పర్సన్‌గా కూడా పనిచేస్తున్నారండి. అయితే 2026, 29 కాలానికి కౌన్సిల్‌లో ఓటింగ్ సభ్యురాలండి. 2 ఒలింపిక్ పతకాలు గెలిచిన తొలి భారతీయ మహిళా షట్లర్ అండి. మీకు తెలుసు. ఎప్పుడంటే రియో ఎప్పుడు జరిగింది 2016లో సిల్వర్ మెడల్ వచ్చిందండి. టోక్యో 2020లో బ్రాంజ్ మెడల్ వచ్చిందండి. ఇవే కాకుండా BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్ 2019లో గోల్డ్ మెడల్ కూడా సాధించారండి. ఓకేనా? అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. క్వెషన్ ఏ విధంగానే రావచ్చు కాబట్టి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఏ అంశానికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ పార్టీ ఫిరాయింపు చట్టం అండి. 10వ షెడ్యూల్ పార్టీ మార్పు చేసిన సభ్యుల అనర్హత గురించి ఉంటుందండి. ఇది 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 ద్వారా చేర్చబడిందండి. అయితే ఈ డెసిషన్ ఎవరు తీసుకుంటారంటే స్పీకర్ చేతిలో ఉంటుందండి. ఇప్పుడు మనం ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే మీరు రీసెంట్‌గా న్యూసుల్లో చూసే ఉంటారు. ఆప్ పార్టీ నుంచి 7 మంది ఎంపీలు బీజేపీలో జాయిన్ అయ్యారండి. మీకు తెలుసు రాఘవ్ చద్దాతో సహా మొత్తం 7 మంది సభ్యులు జాయిన్ అయ్యారు ఇందులో. అందుకోసమే ఇప్పుడు ఇది చెప్పబడుతుంది. అయితే 2/3 మంది సభ్యులు కలిసిపోతే మినహాయింపు ఉంటుందండి దీని నుంచి. ఇప్పుడు అదే జరిగింది. సో, మన క్వెషన్ ఏంటంటే భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో ఏ అంశానికి సంబంధించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అండి. ఇది ఎప్పుడు రాజ్యాంగంలో చేర్చారంటే 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1985లో చేర్చబడిందండి. అయితే అంతిమ నిర్ణయం స్పీకర్ చేతిలో ఉంటుందండి. కానీ ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 2/3 మంది సభ్యులు కలిసిపోతే ఈ చట్టం నుండి మినహాయింపు ఉంటుందండి. రీసెంట్‌గా ఆప్ పార్టీ నుండి 7 ఎంపీస్ బీజేపీలో అలానే చేరారండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. భారతదేశం ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఏ రంగానికి 3 సంవత్సరాల ఐపీ ఫీజు మినహాయింపు ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి క్రీడా రంగం అండి. ఐపీ అంటే తెలుసు కదండీ! ఇంటెలెక్చువల్ ప్రాపర్టీలండి. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీలో పేటెంట్లు, ట్రేడ్‌మార్క్స్, కాపీరైట్స్, డిజైన్స్, జీఐ ఉంటాయండి. అంటే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్. క్రీడాకారులు, స్టార్టప్స్, స్పోర్ట్స్ ఎకోసిస్టమ్‌కు మద్దతిస్తున్నారండి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ ప్రకటన చేశారండి. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే సందర్భంగా న్యూఢిల్లీలో ప్రకటించారండి. సో, గుర్తుంచుకోవాలి. మన క్వెషన్ ఏంటంటే భారతదేశంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఏ రంగానికి ఎంతండి 3 సంవత్సరాలు ఐపీ ఫీజు మినహాయింపు ప్రకటించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి క్రీడా రంగం అండి. ఐపీ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అండి. ఇందులో పేటెంట్లు, ట్రేడ్‌మార్క్, కాపీరైట్స్, డిజైన్స్, జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఉంటాయండి. క్రీడాకారులు, స్టార్టప్స్, స్పోర్ట్స్ ఎకోసిస్టమ్‌కు మద్దతిస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ ప్రకటన చేశారండి. ఎప్పుడంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే సందర్భంగా న్యూఢిల్లీలో ప్రకటించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. సమగ్ర సామాజిక ఆర్థిక వృద్ధి కోసం రూపొందించిన DPI ఎట్ 2047 వ్యూహాత్మక ప్రణాళికను ఏ సంస్థ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి నీతి ఆయోగ్ అండి. DPI ఎట్ 2047 అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2047 అండి. దాని ఫుల్ ఫామ్. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో భాగంగా రూపొందించబడిందండి. లక్ష్యం ఏంటంటే సమగ్ర మరియు ఉత్పాదకత ఆధారిత వృద్ధి అండి. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌పై దృష్టి అండి. ముఖ్య అంశం ఏంటంటే 2040 నాటికి $30 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం అండి. ఓకేనా? సో, మన క్వెషన్ ఏంటంటే సమగ్ర సామాజిక ఆర్థిక వృద్ధి కోసం రూపొందించిన DPI ఎట్ 2047 వ్యూహాత్మక ప్రణాళికను ఏ సంస్థ ప్రారంభించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నీతి ఆయోగ్ అండి. DPI ఎట్ 2047 అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2047 అండి. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో భాగంగా రూపొందించబడిందండి ఇది. లక్ష్యం ఏంటంటే సమగ్ర మరియు ఉత్పాదకత ఆధారిత వృద్ధి అండి.
అలాగే డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దృష్టి అండి. అలాగే 2040 నాటికి ఎంతండి? $30 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. న్యూఢిల్లీలో జరిగిన సూర్ జోస్నా నేషనల్ మ్యూజిక్ అవార్డ్స్ 13వ ఎడిషన్ అండి. అందుకున్న కళాకారులు ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ సుమిత్రా గుహ మరియు లక్ష్మణ్ కృష్ణరావు పండిట్ అండి. ఈ అవార్డ్ భారతీయ శాస్త్రీయ సంగీతం మరియు ప్రతిభను ప్రోత్సహించడానికి ఇస్తారండి. సుమిత్రా గుహ హిందుస్థానీ శాస్త్రీయ గాయని అండి. అలాగే లక్ష్మణ్ కృష్ణరావు పండిట్ సాంప్రదాయ సంగీతంలో ప్రముఖ వ్యక్తి అండి. సో మన క్వశ్చన్ ఏంటంటే ఎక్కడండి? న్యూఢిల్లీలో జరిగిన ఏది? సూర్ జోస్నా నేషనల్ మ్యూజిక్ అవార్డ్స్ ఎన్నో ఎడిషన్ అండి? 13వ ఎడిషన్. అందుకున్న కళాకారులు ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సుమిత్ర గుహ మరియు లక్ష్మణ కృష్ణరావు పండిట్ అండి. అయితే ఈ అవార్డు అనేది భారతీయ శాస్త్రీయ సంగీతం మరియు ప్రతిభను ప్రోత్సహించడానికి ఇస్తారండి. అయితే ఇందులో సుమిత్ర గుహ ఎవరు అంటే హిందుస్థానీ శాస్త్రీయ గాయని అండి. అలాగే లక్ష్మణ కృష్ణరావు పండిట్ ఎవరంటే సాంప్రదాయ సంగీతంలో ప్రముఖ వ్యక్తి అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారతదేశంలో తొలి ట్రాన్స్‌జెండర్ అంపైర్‌గా చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ రితికా శ్రీ అండి. సేలంకు చెందినవారు. సీడీసీఏలో అంపైర్ అండి. అంటే కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌లో అంపైర్ అండి. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అదర్ జెండర్ కేటగిరీలో ప్రవేశపెట్టిందండి. సో, తొలి ట్రాన్స్‌జెండర్ అంపైర్ ఎవరు అంటే రితికా శ్రీ అండి. సో, మన క్వెషన్ ఏంటంటే భారతదేశపు తొలి ట్రాన్స్‌జెండర్ అంపైర్‌గా ఎవరు నిలిచారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రితికా శ్రీ అండి. ఎవరండి ఈమె అంటే తమిళనాడులోని క్రికెట్ అంపైర్‌గా పనిచేస్తూ చరిత్ర సృష్టించారండి. సేలంకు చెందినవారు. కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌లో అంపైర్‌గా చేస్తున్నారండి. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అదర్ జెండర్ కేటగిరీలో ప్రవేశపెట్టిందండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. అలాగే ఈమె డిప్లొమా మెకానికల్ ఇంజినీరింగ్ కూడా చేశారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026 నాటికి ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి 8 సంవత్సరాలండి. ఆయుష్మాన్ భారత్ పథకం 2018లో ప్రారంభించబడిందండి. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా ఉంటుందండి. ఏప్రిల్ 30న ఆయుష్మాన్ భారత్ దివాస్‌గా చేసుకుంటున్నారండి. ఎస్‌డీజీ 3తో అనుసంధానం అండి. ఎస్‌డీజీ 3 తెలుసు కదండీ! సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ 3లో గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్‌తో అనుసంధానం అండి ఇది. సో, మన క్వెషన్ ఏంటంటే 2026 నాటికి ఏదండి ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పీఎంజేఏవై ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 8 సంవత్సరాలండి. ఎప్పుడు ప్రారంభించారు ఈ పథకం అంటే 2018లో ప్రారంభించారండి. అయితే ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా అండి. ఏప్రిల్ 30న ఆయుష్మాన్ భారత్ దివాస్ జరుపుకుంటారు. అయితే ఇది ఎస్‌డీజీ 3 సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ 3 గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్‌తో అనుసంధానం అండి. ఓకేనా? సో, అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిసి మీరు కింద కామెంట్‌లో చెప్పండి. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు? ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.